నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। అత్యధిక స్థానాలలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంతో కొనసాగడంతో కూటమి నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు। తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధిక్యంలో కొనసాగడంతో పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు కార్యకర్తలు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు। విజయోత్సవ వేడుకలు కేరింతలతో పార్టీ కార్యాలయం సందడి నెలకొంది। పార్టీ నాయకులు కార్యకర్తలు రాకపోకలతో కోలాహలంగా మారింది। జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అని ఎలాగైతే మాట మీద నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత వృద్ధులు అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి కూటమికి మద్దతు తెలిపే విధంగా నేను నిలబడతాను, వ్యూహం నాకు వదిలేయండి, నన్ను నమ్మండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని నమ్మి కూటమికి ఇంత భారీ మెజారిటీతో చరిత్రలో కని విని ఎరుగని మరో మెజారిటీతో ఈరోజు కూటమి గెలుస్తుంది। చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు। కీలకమైన మన నాదెండ్ల మనోహర్ గారు ఖచ్చితంగా మంత్రివర్గంలో మంచి తీసుకుంటారని ఆశిస్తూ 4.5 సంవత్సరాల కష్టానికి ఈ రోజు ఫలితం దక్కింది। ప్రజలే తీర్పునిచ్చారు। సిపిఎన్ తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, గుంటూరు పార్లమెంట్ లో పెమసాని గారు, నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ గెలిచారు। ఇదే కాకుండా మెజారిటీ 153 సీట్లు రాబోతున్నాయి। ఎవడైనా ఎక్కువ మాట్లాడాడో ప్రతి ఒక్కరి లెక్కలు తీరుస్తాం। వైసీపీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లు సైతం డియాక్టివేట్ చేసుకున్నారు। ఒక్కొక్కడి బొన్నులో భయం పుట్టింది కాబట్టి తెలుగుదేశం పార్టీకి రాబో రోజుల్లో ఉన్నత స్థానం కలుగుతుంది, ఏపీ అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి బట్టలు ప్యాక్ చేసుకొని సర్దుకొని బీహార్ జైలుకి నాయకత్వం ఇప్పుడు అందిన వార్తల ప్రకారం తెనాలి నాదెండ్ల మనోహర్ గారు 23,600 మెజార్టీతో 8వ వార్డులలో ఇంత మెజార్టీతో ఉన్నారు। ఇంకా 13 రౌండ్లు ఉంది। మా అంచనా ప్రకారం 40,000 మెజార్టీ దాటుతున్నాం అనుకుంటున్నాము। ఇంత విజయాన్ని కారణంగా తెనాలి పట్టిన ప్రజలు ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। జై నాదెండ్ల।
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్ప తీర్పు. కూటమి ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉదయపూర్వకంగా కూటమి తరపున, కూటమి యొక్క కార్యకర్తలుగా, నాయకులుగా మా అందరం తరపున ఉదయపూర్వకాలకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అభివృద్ధి కోరుకునే, అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ కూటమిని బలపరిచి ఈరోజు అఖండ విజయంతో దూసుకెళ్లిపోతున్న ఎన్డీఏ కూటమికి మద్దతు పలికిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు తెనాలి పట్టణంలో నాదెళ్ల మనోహర్ గారు కనీవిని రీతిలో తెనాలి పట్టణంలో ఇంతవరకు గెలిచిన అసెంబ్లీ సభ్యులందరికంటే అత్యంత మెజార్టీతో గెలిచే అవకాశం ప్రజలు కల్పించినందుకు ప్రజలందరికీ కూడా అసెంబ్లీ తరఫున, తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున, తెనాలి నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ. ఈరోజు కూటమి అందించిన ఫలితాలలో మనం చూస్తున్నాము, అధికార పార్టీ అంతు చూడాలి మనం ఈసారి. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలని, దోపిడీని, రేపు ఒక్కొక్క ఎమ్మెల్యే 200 కోట్లు సంపాదించాడు. అవన్నీ బయట తీయాలి. అవన్నీ బయట తీసిన తర్వాతే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చినట్టు. ఈ పరంపరను ఎవరు ఆపలేరు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఆటం బాంబు అనమాట. ఆటం బాంబులా గెలిచాడు ఆయన. ఇంకోటి మనోహర్ గారు కూడా ఇవాళ 30,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. మీరు నిజంగా చెప్తే అవినీతిని అందం చేసే ప్రభుత్వం రాబోతుంది. ఇంతకుముందున్న గవర్నమెంట్ మీకు తెలుసు, ఇసుక మాఫియా, గంజాయి ఇలాంటివి జరిగిపోయింది. కాబట్టి ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. కూటమి అభ్యర్థులు 175 నియోజకవర్గాల్లో 160 స్థానాల్లో ఘన విజయం సాధించబోతున్నారు. ప్రాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈ తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీ పార్టీని, కూటమిని అభ్యర్థుల్ని గెలిపించడంలో ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ అధిక సంఖ్యలో 175 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాలని ఈ ప్రజా వ్యతిరేక పాలనని తరిమి కొట్టడానికి సిద్ధమయ్యి ఈరోజు తరిమి కొట్టారు. రాబోయే రోజుల్లో కూడా మంచి తెలుగుదేశం కూటమి మంచి పరిపాలన చేసి అందరి అభిమానులు చోరుకోవాలని పూర్తిగా తెలియజేస్తున్నాను. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు నిరంతర గస్తీ చేపట్టారు. డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పట్టణంలో తిరుగుతూ ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎక్కడ 4 మించి జనాలు ఉండకుండా చూస్తున్నారు. షాపులు మూసివేయించారు. కౌంటింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు, ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎటువంటి ర్యాలీలకు, వేడుకలకు అనుమతులు లేవని డీఎస్పీ తెలిపారు. ఈరోజు అందరికీ తెలిసిన విషయం కౌంటింగ్ డే. ఈ కౌంటింగ్ డే పురస్కరించుకొని మరి ఎక్కడ కూడా తెనాలి సబ్ డివిజన్లో 2 కాన్స్టిట్యుయెన్సీస్, తెనాలి అండ్ పొన్నూరు కాన్స్టిట్యుయెన్సీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. డివిజన్ పరిధిలో 26 పికెట్స్ ఓపెన్ చేసాం. అలాగే మొబైల్ పార్టీస్ ఒక 15 మోగుతున్నాయి. అలాగే ఇన్స్పెక్టర్స్ స్థాయిలో మొబైల్ పార్టీలో ఉంటారు. అలాగే క్యూఆర్టీ టీమ్స్లో కూడా ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ కూడా ఉంటారు. క్యూఆర్టీ దగ్గర 13 క్యూఆర్టీ టీమ్స్ తిరుగుతున్నాయి. అలా అది కాకుండా డిఎస్పీ స్థాయిలో స్ట్రైకింగ్ ఫోర్సులు తిరుగుతున్నాయి. అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మా అప్పీల్ ఏంటంటే ప్రశాంతమైనటువంటి ఇది అభినందనలు తెలియజేసుకోవాలి. కానీ పొజిషన్కి సంబంధించి, విక్టర్ పొజిషన్కి సంబంధించినటువంటి అనుమతి లేనిదే కూడా చేయకూడదు. అలాగే 144 సెక్షన్ అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా గ్యాదరింగ్ ఉండకూడదు. ఆ పర్మిషన్ లేకుండా
ఏదన్నా కూడా పొజిషన్లో ఉండే మట్టుకి స్పెసిఫిక్ కేసులు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ అవుతాయి. అందరూ కూడా మాకు సహకరించి, ప్రజలంతా సహకరించి, అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నిన్న కూడా కంటెస్టింగ్ అభ్యర్థులు అందరూ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా చెప్తాం జరిగింది. వాళ్ళు కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మీ అందరూ తెలిసి అందరూ కూడా సమన్వయం పాటించి అందరూ కూడా యూనిటీగా ఎటువంటి గొడవలు లేకుండా ఉండేటట్టుగా కూడా చెప్తాం జరిగింది. అది కూడా నాయకులు చెప్పిన విషయాలు కూడా కార్యకర్తలు కూడా మనసులో ఉంచుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసు వారికి కూడా సహకరించవలసింది కోరుతున్నాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత మార్చిలో హుండీ లెక్కింపు నిర్వహించగా మరలా జూన్లో స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహించారు. నగదు, బంగారం, వెండి ఆభరణాలు భక్తులు కానుకలుగా సమర్పించారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. గత మార్చి నెలలో తెలిసినటువంటి హుండీని మళ్ళీ ఈ నెల జూన్ నెలలో మళ్ళీ లెక్కింపుగా నిర్వహిస్తున్నాము. దాదాపు 2 నెలల 10 రోజుల కాలానికి సంబంధించిన హుండీ లెక్కింపుని చేస్తున్నాము. ఇందులో భాగంగా దాదాపు 100 మంది వాలంటీర్స్ హుండీ లెక్కింపుకి వచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకు వాళ్ళు కూడా హుండీ లెక్కింపుకి వచ్చారు. మరియు రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా హాజరయ్యారు. దీని యొక్క పూర్తి లెక్క పూర్తయిన సాయంత్రం ఈ యొక్క పూర్తి వివరాలు మళ్ళీ తెలియజేస్తారు. ఓట్ల లెక్కింపు రోజుతో పాటు మరో 2 రోజుల పాటు తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎక్కడ 4 మించి ఉండరాదని, ఎటువంటి ప్రదర్శనలు, బాణసంచా కాల్చేందుకు అనుమతులు లేవని డీఎస్పీ తెలిపారు. స్థానిక సిబ్బందితో పాటు సాయుధ బలగాలతో కూడిన బృందాలు నిరంతరం గస్తీ కాస్తాయని తెలిపారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కౌంటింగ్ సంబంధించి ఎన్నికల అయిన అనంతరమే ఈ కౌంటింగ్, పోస్ట్ కౌంటింగ్, ప్రీ కౌంటింగ్ ఎటువంటి గొడవలు జరగకుండా కూడా అన్ని జాగ్రత్త చర్యలు నా సబ్జెక్ట్లో తీసుకుంటాం జరిగింది. ఎలక్షన్స్ అవగానే కూడా మా ఎస్పీ గారు డ్యూటీ సార్ ఐపీఎస్ ఆధ్వర్యం, అలాగే సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ గుంటూరు గారి ఆదేశం, అలాగే డీజీపీ గారు హరీష్ గుప్తా గారి యొక్క ఆదేశాల ప్రకారం మేమన్నీ కూడా చాలా చర్యలు తీసుకుంటాం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ముందు కానీ తర్వాత కానీ ఎటువంటి గొడవలు కూడా ఈ 2 కాన్స్టిట్యూన్సీలో జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాము. సెంట్రల్ ఫోర్సెస్తో ఫ్లాగ్ మార్చ్ చేస్తాం జరిగింది. 2 నియోజకవర్గాల్లో సుమారు 45 ఫ్లాగ్ మార్చ్లు వివిధ విలేజెస్లో, తర్వాత వార్డ్స్లో కూడా ఫ్లాగ్ మార్చ్ సెంట్రల్ ఫోర్స్ అలాగే లోకల్ ఫోర్స్ కూడా ఫ్లాగ్ మార్చ్ చేసి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తాయి ప్రజల్లో. ఏదైనా గొడవ జరిగితే ఇమీడియట్గా కూడా స్టండర్స్ యాక్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ లా తీసుకుంటామని ఒక మెసేజ్ పబ్లిక్లోకి వెళ్తే కానీ ఫ్లాగ్ మార్చ్ చేస్తాం జరిగింది. అలాగే కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమం కూడా మేము చేస్తాం జరిగింది. సుమారు 11 కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తాం జరిగింది. కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ అంటే ఒక ప్రాంతాన్ని ఎక్కడైతే ఎక్కువ స్లమ్ ఏరియా, ఎక్కువ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎక్కువ అపరిచితులు నివాసం ఉండి వివిధ రకాలైనటువంటి వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఎక్కడైతే షెల్టర్ ఉంటుందో, క్రిమినల్స్ షెల్టర్, ఆ ప్రాంతాల్లో సడన్గా ఆల్ ఆఫ్ సడన్ 4 వైపులా కూడా దాన్ని కార్డన్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా ఇన్మేట్స్ని చెక్ చేసి ఎవరైనా స్టేయింగ్ చేస్తుంటే వాళ్ళ యొక్క వివరాలు తీసుకొని, అలాగే ఏదన్నా దొంగసత్తు కానీ లేకపోతే ఇతర మారణాయుధాలు కానీ ఏమన్నా ఉంటే కూడా సీజ్ చేసి ఆ కార్యక్రమం ఒకటి కూడా కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమం చేస్తాం జరిగింది. 36 కేసుల్లో 165 మందిని మేము బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. ఎలక్షన్స్ తర్వాత ఇవి ఎప్పటి వరకు కూడా 165 మందిని బైండ్ అవుట్ చేసాం. ఎవరికైతే క్రిమినల్ కేసెస్ ఉండి ట్రబుల్ మాంగర్స్గా
వాళ్ళు ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరినీ కూడా మేము బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. అలాగే మరి పబ్లిక్ ఇంటరాక్షన్ కార్యక్రమం కూడా చేపట్టాము. ప్రజల్లోకి వెళ్ళి మా ఇన్స్పెక్టర్స్, మా ఎస్ఐస్ మేము కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి చట్టం యొక్క ఉద్దేశాలు ఏంటి, ఎలక్షన్ కోడ్ ఏంటి, ఎలక్షన్ అఫెన్సెస్ ఏంటి, తర్వాత రేపు మరి కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే సిటీ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. 144 సెక్షన్ నలుగురు కన్నా ఎక్కువ వ్యక్తులు గుమ్మిగూడి ఏదన్నా ఒక కాంగ్రెస్ బిల్ అఫెన్స్ చేసే ఆలోచనలో వాళ్ళు ఉంటే ఇమీడియట్గా కూడా వాళ్ళని అరెస్ట్ ఎవరైతే వైలేట్ చేస్తారో సెక్షన్ 188 ఐపీసీ కింద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు వేసి వాళ్ళ చట్ట ప్రకారం కూడా అరెస్టులు చేసే పరిస్థితులు ఉన్నాయి. అలాగే మరి 30 పోలీస్ యాక్ట్ కూడా సేమ్ సభలు కానీ, సమావేశాలు కానీ, ర్యాలీలు కానీ ఏమన్నా నిర్వర్తిస్తే పోలీసు యొక్క పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి. కౌంటింగ్ అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి విక్టరీ పొజిషన్స్కి ఎటువంటి అనుమతి లేదు. విక్టరీ పొజిషన్స్ 9వ తారీఖు తర్వాత ఆర్ఓ గారి పర్మిషన్స్ తీసుకొని అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్లో ఉన్నటువంటి అంశాలకి అనుగుణంగా ర్యాలీలు కానీ, విక్టరీ పొజిషన్ కానీ చేసుకునే ప్రక్రియ కూడా మరి ఎలక్షన్ కోడ్లో ఉంది. ప్రజలంతా కూడా సహకరించి ఇళ్లలో ప్రశాంతంగా టీవీల ముందు చూసుకొని ఎన్నికల ఫలితాలు చూసుకోవాలి. బయటకు వచ్చి ఏదన్నా గొడవ చేసి ఏదన్నా గుంపులుగా ఉంటే మటుకి చాలా 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 చట్ట ప్రకారమైన కఠిన చర్యలు తీసుకుంటా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.